మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో సిఐ గారికి ఉన్న ఇంటెలిజెన్స్ ప్రకారం, వాళ్ళ సోర్స్ ప్రకారం కొంతవరకు గాంజా వస్తున్నది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావస్తే మనం వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగిందండి. ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో 2 వెహికల్స్ సస్పిషియస్ గా ఉంటే మనం దూరంకి చూసి వాళ్ళని ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళే క్రమంలో మనము ఆ ఒక వెహికల్, మనకి 2 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. ఆ 2 వెహికల్స్, వన్ ఇస్ మహీంద్రా బొలెరో, వన్ ఇస్ మహీంద్రా మొరాజో. ఇందులో మొత్తం మనకి 140 kgs గాంజా, మొత్తం 35 lakhs గాంజా ప్లస్ 2 వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. ఈ 2 వెహికల్స్ కూడా, ఒక వెహికల్ హైదరాబాద్ నుంచి, ఒక వెహికల్ సూర్యాపేట నుంచి. మెయిన్ ఆర్గనైజర్ A1 నేను మునావత్ జగన్, ఇంకోటి A2 మునావత్ మంచాన. వీళ్ళిద్దరు కూడా పాత అఫెండర్స్ అండి. వీళ్ళ మీద కూడా పాతగా కేసెస్ ఉన్నాయి, సేమ్ NDPS దాంట్లో. వీళ్ళు హైదరాబాద్ నుంచి, సూర్యాపేట నుంచి వెహికల్ తెప్పించుకొని దేవరకొండలో వీళ్ళకి తెలిసిన ఇంకొక పర్సన్ దగ్గర నుంచి అక్కడ ఈ 140 kgs వరకు గాంజా లోడ్ చేసుకొని మిర్యాలగూడ నుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి పోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో మనము ఇమీడియట్ గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఒక వెహికల్ లో ఈ గాంజా పట్టుకునేసరికి మిగతా వాళ్ళు 4 పరారీలో ఉన్నారు. వాళ్ళ మీద మనము ఒక 3 బృందాలు తయారు చేసి చూసిపెట్టడానికి మనం వాళ్ళని పట్టుకొని చూస్తున్నాము. అందులో మనకి ఇప్పుడు A5 హిస్ నేమ్ ఇస్ ముఖ్య రాము. దానికి 2 లెగ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి. ఇతను పార్కోనింగ్ చూస్తే ఇతని వల్ల కాలేదు. సో ఇతని మనం ఇవాళ మన కస్టడీలో ఉన్నది. మిగతా వాళ్ళు మన పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళు ఎంతవరకు గాంజా ఉందో అంతవరకు తీసుకొని పారిపోయినారు. వాళ్ళని కూడా మేము త్వరలోనే 1-2 days లో పట్టుకుంటాం. వాళ్ళ మీద కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది, వర్కౌట్ అవుతున్నది. సో ఇప్పటికీ మన దగ్గర వీ హ్యావ్ కాట్ అరౌండ్ 140 kgs విచ్ ఇస్ వర్త్ 35 lakhs. ఇదంతా కూడా కమర్షియల్ క్వాంటిటీ అండి. సో కమర్షియల్ క్వాంటిటీ, ఎనీథింగ్ మోర్ దెన్ 20 kgs కమర్షియల్ క్వాంటిటీ. దీని మీద శిక్ష అనేది కూడా కఠినంగానే ఉంటుంది. ఎస్పెషల్లీ కమర్షియల్ క్వాంటిటీలో ఉంటే మాత్రం కూడా దీని మీద PD యాక్ట్ పెట్టడం ఇట్లాంటివి కూడా మనం చేయడం జరుగుతుంది. మిగతా అక్యూషన్ మునావత్ జగన్, మునావత్ మన్సియా నాయక్, ఆంబోత్ నాగరాజు, భానోతు సాయి, వీళ్ళందరూ కూడా పెన్పహాడ్ మండలంలో వీళ్ళందరూ అక్కడ విలేజెస్, వీళ్ళందరూ కూడా పాత అఫెండర్స్. సో వీళ్ళలో మన దగ్గర ఇప్పుడు ఒకరు కస్టడీలు ఉన్నారు, మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా DSP మిర్యాలగూడ గారు, టౌన్ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ టీం, ఎస్పెషల్లీ హాలే ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి చేయడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం. థ్యాంక్ యూ. ఐ క్లోజ్ అదర్ మెసేజ్ ఆల్సో. అందరికీ కూడా ప్రభుత్వం అనేది మనకి చాలా డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా వెళ్తున్నామండి. ఆల్రెడీ మిర్యాలగూడ టౌన్ లో మనం లాస్ట్ 2-3 weeks స్పెషల్ డ్రైవ్ వచ్చేయడం జరిగింది. సుమారు 15 మంది కన్స్యూమర్స్, వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం, పెడ్లర్స్ వీళ్ళందరూ కూడా మనం రిమైండ్ చేయడం జరిగింది. 23 members. సో వీళ్ళందరూ కూడా స్పెషల్ డ్రైవ్ అనేది మనం మిర్యాలగూడలో చేస్తున్నాం. ఎవరికైనా ఎటువంటి సమాచారం ఉన్నా, ఎక్కడైనా డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్నా అని చెప్పి ఉన్నా కూడా ఎంబటే మాకు 100కి కాల్ చేయండి. లేకపోతే నా టౌన్ ఇన్స్పెక్టర్ గారు, SDPO గారు నా నంబర్ కన్నా కాల్ చేయండి. డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్. కన్సంప్షన్ ఆల్సో ఇస్ అ క్రైమ్ అండి. ఎక్కడ కూడా కన్స్యూమ్ చేస్తే మాకు చట్టపరంగా ఏం యాక్షన్ తీసుకోలేము అనే ఉద్దేశం ఉండద్దు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పాస్ ఆన్ చేయండి. వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఒకవేళ వాళ్ళు చాలా అడిక్ట్ అయితే కూడా వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రకారం కూడా మనం ఎక్కడైనా చిట్యాలు ఆల్రెడీ ఒక సెంటర్ ఐడెంటిఫై చేస్తాం. రీహాబిలిటేషన్ పరంగా కూడా ఏమంటే కూడా మేము మా పోలీస్ తరఫు నుంచి డెఫినెట్ గా సపోర్ట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మాకు సపోర్ట్ చేస్తారు. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.